కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలక వర్గం గడువు ముగుస్తోంది. దీంతో ఈ పాలక మండలికి ఇదే చివరి సమావేశం కానుంది. మొత్తం 45 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు సభ్యులు. గడిచిన 5 ఏళ్లలో హెచ్సిటీ పనులు, ఎస్ఆర్డీపీ పనులు, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరగనుంది. గ్రేటర్ పరిధిలో ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈసారి బతుకమ్మకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేటర్ల నుంచి 95 ప్రశ్నలను స్వీకరించారు అధికారులు. నగర సమస్యలపై నిలదీయడానికి సిద్ధమయ్యారు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు. చివరి కౌన్సిల్ మీటింగ్లోనైనా ఎలాంటి గొడవలు లేకుండా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్నారు కాంగ్రెస్ సభ్యులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, ఏ అంశాలపై చర్చ జరగనుంది? ముఖ్యంగా ఇప్పటి వరకు గత 5 ఏళ్లుగా చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ, లేకపోతే ప్రస్తుతం సిటీలో జరుగుతున్నటువంటి హెచ్సిటీ పనులతో పాటు ఇతర అంశాలపైన ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. సో ప్రతిసారి లాగానే ఈసారి కూడా ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వీళ్ళు ఆ గొడవ చేసేందుకు మొదటి నుంచే, మార్నింగ్ నుంచే మనం చూసాము. సో డిఫరెంట్ వేషాలు వేసుకొని ఇక్కడికి వస్తున్నారు. సో ప్రతిసారి ఇలాంటి గొడవల వల్ల సమస్యలపైన చర్చలు పక్కకు పోయి ఈ గొడవల వల్ల అరెస్టులు, బయటకు పంపించడాలు ఇవే జరుగుతున్నాయి. సో ఈసారి ఎట్లాంటి సమస్యల మీద చర్చిస్తారు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారు. సో అన్న చెప్పండి, సో ప్రతిసారి మనకు కౌన్సిల్ మీటింగ్ అనగానే ఏదో గొడవ జరుగుతూనే ఉంటుంది. సో ఈసారి మీది చివరి సమావేశం. సో ఈసారి అయినా సమస్యల మీద ఏమైనా చర్చ ఉంటుందా? సో ఎట్లా ఉంటుంది అనుకుంటారు? నేను ప్రతిపక్ష పార్టీలకు అదే విన్నవించుకుంటున్నా. ఎందుకంటే కౌన్సిల్ సమావేశం ప్రతిసారి వాళ్ళు ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది తప్పు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన చర్చించండి, చేయాల్సిన అభివృద్ధి పనులపైన చర్చించండి అని చెప్పేసి వారికి హితవు పలుకుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా గత ప్రభుత్వం విఫలమైనటువంటి సమస్యలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే, ఈ సిటీలో ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే, ప్రజలు సిటీలో ఉన్నటువంటి సమస్యలు తీరాలంటే నిజంగా ఇక్కడ చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 150 డివిజన్లలో గతంలో స్ట్రీట్ లైట్ సమస్య ఉండే, ఎస్ఎన్డిపి కింద చేపట్టిన పనులు కావచ్చు, ఎస్ఆర్డిపి కింద చేపట్టినటువంటి పనులు కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్ట్ పనులు కావచ్చు, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగానే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలపైన చర్చ జరిగితే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా హెచ్సిటీ డెవలప్మెంట్ కింద చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా దాదాపుగా 7,000 కోట్లతో చేపట్టే కార్యక్రమాలు, దాదాపు 38 ప్రాజెక్టుల కింద చేపట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా గతంలో పారిశుద్ధ కార్మికులను నియమించలేదు. ఇప్పుడే దాదాపుగా ఒక 1600 పారిశుద్ధ కార్మికులను నియమించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చేపట్టాల్సిన నియామకాలు కావచ్చు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటిపైన చర్చ జరగాలని హితవు పలుకుతున్నాం. వీళ్ళు ఏమంటున్నారంటే ముఖ్యంగా సిటీలో ఎక్కడ చూసినా చెత్త అలాగే ఉంది, స్ట్రీట్ లైట్ల సమస్య ఉంది, కొన్ని ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ పనులు ఇంకా కంప్లీట్ కాలేదు, రోడ్లు కూడా బాగాలేవు, వీటిపైన చర్చ జరగాలి. సో దానికోసమే మేము ధర్నాలు చేస్తున్నాం అంటున్నారు. సో దీనికి మీరేమంటారు? అది 100% తప్పు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల పాలనలో, బీఆర్ఎస్ పాలనలో పారిశుద్ధ కార్మికుల కారుణ్య నియామకాలు చేపట్టలేదు. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో దాదాపు 1600 పారిశుద్ధ కార్మికుల యొక్క కారుణ్య నియామకాలు చేపట్టడం జరిగింది. దాదాపుగా 900 భర్తీల నియామకాలు చేపట్టడం జరిగింది. సిటీలో మీరు చూసినట్లయితే బ్యూటిఫికేషన్ కింద దాదాపుగా ఒక 5-6 కోట్ల వ్యయంతో బ్యూటిఫికేషన్ కింద పెయింట్సింగ్ కావచ్చు, అదేవిధంగా ఫ్లైఓవర్ సుందరీకరణ కావచ్చు, అనేక పనులు చేపట్టడం జరిగింది. ఎక్కడికక్కడ గతంలో స్ట్రీట్ లైట్ సమస్య ఎక్కువగా ఉండేది. గతంలో ఈఎస్ఎస్ఎల్ కింద ఇచ్చినటువంటి ఏదైతే స్ట్రీట్ లైట్స్ సమస్య ఉందో దాన్ని కూడా ఇప్పుడు ఆధునీకరించి స్ట్రీట్ లైట్ వ్యవస్థని ఆధునీకరించే విధంగా ముందుకెళ్లడం జరుగుతుంది. గతంలో ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి ప్రాజెక్టుల కింద ఒక పెద్ద గుత్తేదారులకే అది ఒక అప్పనంగా అప్పగించేసి ఆ యొక్క కార్యక్రమాన్ని, అంటే పెద్ద గుత్తేదారులకు సక్రమంగా పేమెంట్లు చేస్తూ, అదేవిధంగా ఏదైతే నార్మల్గా చిన్న చిన్న గుత్తేదారులు ఉన్నారో వాళ్ళకి పేమెంట్లు దాదాపుగా సంవత్సరం వరకు ఇవ్వని చరిత్ర గత ప్రభుత్వాలే. కానీ ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా అందరినీ కూడా గుత్తేదారులను కావచ్చు, చిన్నవాళ్ళను కావచ్చు ప్రోత్సహించే విధంగా జిహెచ్ఎంసీలో ఏ గల్లీకి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా పనులు చేపట్టే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం. కాబట్టి వీటన్నింటిపైన చర్చ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
చూస్తున్నాం కదా. సో ప్రస్తుతానికైతే మొత్తం ఇప్పుడు జరగబోయే ఈ సమావేశంలో మొత్తం 95 ప్రశ్నలు 45 ఎజెండా అంశాలతోటైతే వాటిపైన చర్చ జరగడానికి ఇప్పటికే అధికారులు పూర్తిగా ఆ కౌన్సిల్ మీటింగ్కి సంబంధించిన ఐటినరీ తయారు చేశారు. సో ఈ మీటింగ్కి ఇప్పుడిప్పుడికే ఒక్కరొక్కరుగా ఆ కార్పొరేటర్లు అలాగే ఆ ఎక్స్-అఫీషియో మెంబర్స్ వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. సో ఇది చివరి సమావేశం కాబట్టి సో ఈ టీ బ్రేక్ టైంలో సభ్యులందరితో కలిసి అంటే మొత్తం 150 కార్పొరేటర్లో 3 చనిపోయారు. సో 2 ఎమ్మెల్యేలుగా వెళ్ళారు కాబట్టి మిగతా ఉన్నటువంటి 145 మంది కార్పొరేటర్లు మధ్యాహ్నం 11:30కి టీ టైంలో వాళ్ళందరితోటి ఫోటో సెషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది చివరి సమావేశం కాబట్టి ఈసారి ఫోటో సెషన్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే సమావేశం 10:30కి మరి కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా అయితే 5:30 వరకు సమావేశం కొనసాగాలి. ఒకవేళ సభ్యులు సభ సరిగా జరిగితే ఈవినింగ్ నైట్ 7:30 వరకు కూడా నియమించేందుకు మేము సిద్ధమని ఇటు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ అధికారులు కానీ చెప్తున్నారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరు సభను డిస్టర్బెన్స్ చేయకుండా ప్రతి ఒక్కరికి మాట్లాడే సమయం ఇస్తాం. ఎందుకంటే ఇది చివరి సమావేశం కాబట్టి ఎవరి దగ్గర ఎట్లాంటి సమస్యలు ఉన్నా అవి తీసుకురండి, మాట్లాడండి. ఆల్రెడీ మీరు 95 క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి వాటిపైన కూడా చర్చిద్దాం. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి సమావేశాన్నైనా సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరుతున్నారు. మరోవైపు ఎక్స్-అఫీషియో సభ్యులు కూడా వస్తారు. నగరానికి సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడడానికి వారికి కూడా సరైన సమయం ఇస్తామంటూ కూడా ఇటు మేయర్ వీళ్ళ ఆఫీస్తో పాటు ఇటు సెక్రటరీ కూడా చెప్తున్నారు. శ్రవంతి.